ఓ యువతి కదలికలపై ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిఘా పెట్టించారన్న ఆరోపణలపై కేంద్రం విచారణ సంఘాన్ని నియమించడానికి గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ముమ్మాటికి చట్టవిరుద్ధమన్న మోడీ సర్కారు యూపీఏ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు న్యాయపరమైన మార్గాల్ని అన్వేషిస్తోంది. కేంద్ర సర్కారు మాత్రం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోందంటూ కేంద్రంపై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేసే గుజరాత్ సర్కార్ యూపీఏ ప్రభుత్వంతో మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఓ యువతి కదలికలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై కేంద్రం న్యాయ విచారణ సంఘం ఏర్పాటు చేయడంపై గుజరాత్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ అంశంపై తాము వేసిన కమిటీ విచారణ సాగిస్తుండగా కేంద్రం మరో సంఘాన్ని ఎలా నియమిస్తుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి నితిన్ పటేల్ ప్రశ్నించారు. ఇలా చేయటం ముమ్మాటికి చట్ట వ్యతిరేకమన్న ఆయన మోడీని వేధించేందుకే కేంద్రం ఇలా చేస్తోందని ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నామని నితిన్ పటేల్ వెల్లడించారు. కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని యథావిధిగా సమర్థించుకుంది. మోడీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గుజరాత్ కి మాత్రమే పరిమితమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలోనూ ఆ యువతి కదలికలపై నిఘా పెట్టారన్న ఆరోపణలు ఉన్నందున తాము విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని షిండే చెప్పుకొచ్చారు. గుజరాత్ కమిషన్ వాజ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్. This commission is for multiple states. किसी का वेंडेटा हम नहीं ये करते हैं, रिवेंज नहीं लेने का करते हैं. मैं सुन रहा हूं ये ऐसी बात नहीं है और इसमें किसी तरह का पॉलिटिक्स नहीं. जो फैक्ट्स है प्रेसिडेंट की तरफ से हमारे पास आ गया है रिप्रेजेंटेशन, उसकी भी कार्रवाई हम कर रहे हैं. సార్వత్రిక ఎన్నికల నాటికి మోడీని ఇరుకును పెట్టేందుకే యూపీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తల్ని షిండే తోసిపుచ్చారు.